అన్న చెప్పండి, వారం రోజుల్లో జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి. ప్రచారం ఏమో జోరుగా సాగిస్తా ఉన్నారు. ప్రజల నుంచి స్పందన ఏ విధంగా వస్తుంది? ఈ రోజు మేము వారం 10 రోజుల నుంచి ఎర్రగడ్డ డివిజన్, బోరబండ డివిజన్ గడప గడప తిరుగుతున్నాము. మాగంటి సునీతక్క కనీవిని ఎరగని రీతిలో బంపర్ మెజార్టీతో గెలుపొందబోతుంది. నవీన్ యాదవ్ వారం రోజుల కాల్ చేపిస్తా అన్నది వాస్తవమే, కానీ నవీన్ యాదవ్ ఆయన్ని మైనస్ చేసుకుంటుండు. రోజు రోజుకు ప్రజలలో వ్యతిరేకము తెచ్చుకుంటుండు. ఇలా బీఆర్ఎస్ అంటే మాగంటి గోపినాథ్ కన్నా సునీతక్కకు ఇంకా ప్రపంచం బట్టి ముందుకెళ్తారు ప్రజలు. ఏ ఇంటికి పోయినా కానీ రిసీవ్ చేసుకొని అక్క మీరు ఎక్కువ శ్రమ పడకండి. ఏ గల్లీలలో రోడ్డు మీద పోయేటోళ్ళు కూడా ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ అనే పదమే వస్తుంది, కానీ ఇంకో పదమే వస్తలేదు. గెలుపు ఖాయం. ఓన్లీ మేము మెజార్టీకే ప్రచారం చేస్తున్నామన్న. జై తెలంగాణ. బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని మీరు అంటా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే పథకాలన్నీ బంద్ అవుతాయి అని రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. దీనికి ఏం చెప్తారు? అసలు ఇది మట్టుకు తెలంగాణ, యావత్ తెలంగాణకు ఓన్లీ జూబ్లీహిల్స్ ఎలక్షన్లు గెలిచినాయనుకో కాంగ్రెస్ పార్టీకే చెంపపెట్టు. ప్రతి పథకాలు ఇంటి ముందుకు ప్రజలకే వస్తాయి పథకాలు అనేది. ఇది ఒకవేళ జూబ్లీహిల్స్ కాంగ్రెసే గెలిచిందనుకో ఇంకా విర్రవీగిపోతారు. ఇంకా మాకు తిరుగులేదు. జూబ్లీహిల్స్ లో మేము గెలిచినాం కాబట్టి ఇంకా మాకు గెలుపులే ఉంటాయి, మీరు ఏం చేయలేరు అని వాళ్ళకు ఆలోచన వస్తుంది. కావున మీరు జూబ్లీహిల్స్ ప్రజలందరూ మానవత్వంతో మాగంటి గోపినాథ్ అన్న చనిపోయింది కాబట్టి సునీతక్కకు ప్రభం బట్టి ఆమెకే ఓటేసి గెలిపించాలని కోరుచున్నాను. సునీతమ్మ గారికి ఇష్టం లేకపోయినా బలవంతంగా పోటీ చేపిస్తుంది బీఆర్ఎస్ పార్టీ, సానుభూతితో గెలిచే ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? ఇలా సునీతక్కకే ఇష్టం లేకపోతే ఇలా వాళ్ళ ఇద్దరు బిడ్డలు, కొడుకు, వాళ్ళ రిలేషను, మా బీఆర్ఎస్ కుటుంబం అంతా ఆమె చుట్టూ ఉండి ఆమె గెలుపులేనే మేము భాగమై తిరుగుతున్నాము. ఆమెగా ఇష్టం లేకపోతే ఇంత ప్రవచనము జనము రారు, మేము రాము. ప్రతి గడపల మీరు చూస్తుర్రు, ఏ ఇంటికి పోయినా కానీ బీఆర్ఎస్ కే వేస్తామని బల్లా గుద్ది చెప్తున్నారు. కావున సునీతక్క ఆలోచనతోనే కేసీఆర్ బీఫామ్ ఇచ్చిండు, సునీతక్కను ముందుకు పంపిండు. సునీతక్క ఖాయం, గెలుపు ఖాయం. మాగంటి గోపినాథ్ గారు 3 సార్లు గెలిచినా కూడా ఎలాంటి అభివృద్ధి జరగలేదు ఇక్కడ అని చెప్పేసి మాట్లాడుతున్నారు బయట. దీనికి ఏం చెప్తారు? ఇలా వాస్తవంగా మనం బోరబండ డివిజన్ లో ఉన్నాం. ఈ రోడ్డు చూస్తే అర్థమైపోతుంది. ఒకప్పుడు ఒక 10 సంవత్సరాల కింద రోడ్ ఎట్లుండే, ఇయ్యల రోడ్ ఎట్లుంది అనేది ప్రజలే గ్రహించుకుంటున్నారు. గోపినాథ్ అన్న ఒకవేళ పనులే చేయకపోతే ఈ కండ వేసుకొని మేము కడపలలో పోలేని పరిస్థితి. కండ వేసుకొని బాధ్యతగా అన్న సునీతక్క ఓటేయండి అంటే పక్కా వేస్తామన్న. గోపినాథ్ అన్న చేసిన పనులకు మేము కంపల్సరీ ఓటేసి గెలిపించుకుంటామనే రీతిలో ప్రజలందరూ ఉన్నారు. కావున సునీతక్క గెలుపు ఖాయం. ఇంకా మేము ఓన్లీ మెజార్టీకే తిరుగుతున్నాం. అన్న చెప్పండి, వారం రోజుల్లో జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి. ప్రచారం జోరుగా సాగిస్తా ఉన్నారు. ప్రజలు ఏమంటా ఉన్నారు? వాళ్ళ నుంచి స్పందన ఏ విధంగా వస్తుంది? ప్రజలు అంటున్నారు ఇప్పుడైతే ఎందుకంటే పథకాలు మనకి ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయలేదు కాంగ్రెస్ కాబట్టి 100% బీఆర్ఎస్ పార్టీకి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ రావాలి, మళ్ళీ కారే రావాలి అని చెప్పి నినాదాలు ఏర్పడతా ఉన్నాయి. ఎందుకంటే మేము జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బోడబండ, మోతీనగర్ ఒక 10 బస్తీలు తిరిగినాం. ఇప్పటి వరకు 10 బస్తీలో కూడా ఇదే నినాదం, మన టిఆర్ఎస్ ని గెలిపించాలి, మన మళ్ళీ కారే రావాలనే మాట మాత్రం ప్రతి ఒక్కరు అంటా ఉన్నారు. కారే రావాలని మీరు అంటా ఉన్నారు. కారు వస్తే పథకాలన్నీ బంద్ అయితే అని రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. అవి ఆయన చెప్పినట్టుగా ఏ పథకాలు కూడా బంద్ కావు. అవి అన్ని కంపల్సరీ అవి మేము వచ్చిన తర్వాత మళ్ళీ ఇంక ఎక్స్ట్రా ఇస్తాము. ఆయన చెప్పిన ఒక్కటి కూడా అది కాకుండా మేము చెప్పేటి కంపల్సరీ ఇస్తామండి. అట్లేం కాదు, ఆయన బంద్ అయితే అని అంటున్నాడు కానీ బంద్ ఏం కావు. ప్రతి పథకం, ఎందుకంటే ఒకసారి అమలైన పథకం బంద్ కావాలన్నది ఎవరి తరం కాదు. ఇప్పుడు మన కారు గుర్తు కేసీఆర్ ఇచ్చిపోయిన పథకాలు ఇప్పుడు అట్లే ఉన్నాయి. ఆయన వచ్చి బంద్ చేయలేడు కదా. ఇప్పుడు ఈయన ఇచ్చే పథకాలు కూడా అట్లనే ఉంటాయి. కానీ ఈయన 6 గ్యారంటీ అంటే 2500 ఇస్తాడు. ఒక్కొక్కరు 6 గ్యారంటీలు అమలు చేస్తా అన్నాడు. ఇప్పటి వరకు ఒక 6 గ్యారంటీలు ఒక్క గ్యారంటీ చేసినట్టుగా చూపెట్టమని ఒకటి చూపెట్టిండు. 2001 బస్ ఫ్రీ అన్నాడు. బస్ ఫ్రీ అన్న నిన్న బస్ చూసిర్రు అక్కడ ఎలా అయింది. 70 మందిలో 50 మంది ఆడోళ్ళే ఎక్కిరు. ఆ 50 మంది వాళ్ళు ఎంత నష్టం వచ్చింది అనేది బస్ ఫ్రీ వల్ల కూడా చాలా నష్టం జరుగుతుంది ప్రతి ఒక్కరికి. ఈ ప్రజలు కూడా గ్రహిస్తున్నారు మనం ఏం చెప్పేది అనేది. పథకాల విషయంలో మరి ఏం చెప్తా ఉన్నారు? మహిళలకు నమ్మించి మోసం చేసిండు రేవంత్ రెడ్డి గారు, ఉచిత వాగ్దానాలు ఇచ్చి మరి అవన్నీ కూడా నెరవేరలేని పరిస్థితి. దీనికి ఏం చెప్తా ఉన్నారు ప్రజలు? ఒక్కటే చెప్తా ఉన్నారు, ఈ జూబ్లీహిల్స్ ఎన్నికతోటి తెలంగాణ మళ్ళీ టిఆర్ఎస్ లోకి ప్రభుత్వం మారనుంది. ప్రతి ఒక్కరికి
ఈ గడిచిన 2.5 సంవత్సరాలలో ప్రతి ఒక్కరికి తెలుస్తా ఉంది. ప్రతి ప్రజలు కూడా వాళ్ళు ఏమంటున్నారు, మళ్ళీ కారే రావాలి, మళ్ళీ టిఆర్ఎస్ రావాలి, మళ్ళీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ రావాలని చెప్పి ప్రతి ఒక్కరు ఇదే నినాదాలతో ముందుకెళ్తా ఉన్నారు. అంటే వారం రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అంతా ఖాళీ చెప్పేస్తా ఉన్నారు నవీన్ యాదవ్. మరి ప్రచారం ఏమో జోరుగా సాగిస్తా ఉన్నారు, ఎలా చూడొచ్చు? లేదండి, ఆయన చెప్పిన చాలా ఇది అబద్ధము. ఎందుకంటే ప్రతి ఇంటింటి గడప గడప మేము దడుతున్నాం కాబట్టి వాళ్ళంతా టిఆర్ఎస్ అని చెప్తున్నారు. టిఆర్ఎస్ గెలవబోతుంది, కాంగ్రెస్ మాత్రం 3rd స్థానంలో ఉందని నేను ముందే చెప్తా ఉన్నాను. ఎందుకంటే సెకండ్ స్టేజ్ లో ఇక్కడ బీజేపీ ఉంటది, ఫస్ట్ లో టిఆర్ఎస్ ఉంటది, లాస్ట్ స్థానంలో ఉంటది కాంగ్రెస్.